పులివెందుల జెడ్పీటీసీ చుట్టూ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు, దౌర్జన్యాలను ప్రస్తావించుకుంటూ వైసీపీ అధికార ప్రతినిధి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు న్యాయమూర్తులకు ఒక రిక్వెస్ట్ చేశారు. రాత్రి న్యాయమూర్తులకి ఆయన అనింది ఏంటి అంటే, వాళ్ళ బలం ఎంత, వాళ్ళు అంతగానం రెచ్చిపోతూ ఉన్నారు. ఇక్కడ మేము ఒక పిలిపిస్తే, మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే 10,000 మంది క్షణాల్లో ఇక్కడికి రారా? మేము ఒక పిలిపిస్తే మరి మేము అక్కడికి వెళ్తే వాళ్ళు మేము తలబడితే అది ప్రజాస్వామ్యం అవుతుందా, యుద్ధం అవుతుందా? ఆ యుద్ధం మాకు చేయడం చేతగాకనా? కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకుంటూ మేము సైలెంట్గానే ఉన్నాం. పోలీసులను నమ్మితే కంచె చేను వేసినట్లే ఉంది. న్యాయమూర్తులరా, పులివెందుల జెడ్పీటీసీ మీద ఒక కన్నేయండి. ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఎన్నిక రోజు, పోలింగ్ రోజు. అండ్ మీడియా సోదరులారా, మీరందరూ ఒక గంట కనిపెట్టి ఉంచండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యుద్ధం కాకుండా ప్రజాస్వామ్యం కోసమే నిలబడింది. యుద్ధం చేయాలంటే పెద్ద కథ కాదు. అందరూ దృష్టి ఒక కన్నేయండి అని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి ఒక్క పిలుపునిస్తే 10,000 మంది కార్యకర్తలు వస్తారు. 5-6 పోలింగ్ స్టేషన్ల దగ్గరికి 10,000 మంది కార్యకర్తలు పోగలుగుతారు. మరి అక్కడ జరిగేది ప్రజాస్వామ్యమా, యుద్ధమా? ప్రజల చేత ఓటు వేయించడమా, లేకుంటే యుద్ధం చేయడమా? ఇది సరైన పద్ధతి కాదు కదా. ఒకవేళ మేము పోతామంటే పోలీసులు రాణిస్తారా? రాణించకపోయినా మేము పోయే ప్రయత్నం చేస్తే అక్కడ జరిగేది హింస కాదా? ఈ చిన్న డిప్యూటీసీ ఎన్నిక కోసం హింసను ప్రేరేపించి కొన్ని వందల సంఖ్యలో వ్యక్తులకు గాయాలై, ఇది సరైన పద్ధతేనా? దీన్ని మేము ప్రోత్సహించగలుగుతామా? అచేతగా దీన్ని మేము ప్రోత్సహించలేము. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి మిమ్మల్ని నమ్మాలా పోలీసులను? మనం మిమ్మల్ని నమ్మితే కంచె చేరు వేసే పరిస్థితి అయినప్పుడు ఇక మేము ఎవరికి మొదలు పెట్టాలా? ఇక మాకుండేది న్యాయమూర్తి, న్యాయస్థానాలే. హైకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తుల వారికి 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పొరపాటున ఈ స్టేట్మెంట్ ఎక్కడైనా మీరు వినగలిగితే న్యాయమూర్తులారా ఒక కన్ను వేయండి. పులివెందుల మండల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పైన ఏమి జరగబోతోందని చెప్పి ఒక కన్ను వేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. మీడియా సోదరులు కూడా 12వ తారీఖున మీరు తిరుగుతూ ఉంటారు. తప్పనిసరిగా మీ కళ్ళల్లో ఈ ప్రధానమైన ఎమ్మెల్యేలు, నాయకులు ఈ గ్రామాలలో పడతారో పడరో నేత్రాలకే చెబుతారు. ఈ కెమెరా నేత్రాలకే చెబుతారు. బెగ్గింగ్ జరుగుతుందో, సైకిలింగ్ జరుగుతుందో, దొంగ ఓట్లు జరుగుతాయో, పోలీసులు ప్రేక్షక పాత్ర పోయిస్తున్నారో లేదో మీ కళ్ళకు చిక్కే పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో, పరిరక్షించడంలో మీడియా ప్రతినిధులు కూడా సముచితమైనటువంటి పాత్రను, స్థానాన్ని పోషించాలని చెప్పి మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే గారు, యుద్ధం చేయాలంటే మాకేమీ కష్టం కాదు, మేము చేయగలుగుతాం. పోలీసులు అడ్డుకున్నా మేము జ్వరపడగలుగుతాం. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మాం. అలాగని పోలీసులు ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడలేరు. న్యాయమూర్తులారా, ఒకసారి ఇక్కడ మీరు ఒక లుక్ వేయండి. మీరు ఒకసారి గమనించండి. మీడియా మిత్రులారా, చూడండి పోలింగ్ రోజు ఏం జరగబోతుందో, ఏం చేయబోతున్నారు అని. అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాము అని వైసీపీ అయితే న్యాయమూర్తులను ఉద్దేశించి స్పెషల్ అప్పీల్ చేసింది. మరి